నెక్లెస్ ఎక్కడ పోయిందో అని అంటూ అందరిని వెతుకుతూ ఉంటారు. ఇంకా నిష అంతా గమనిస్తుంది. అవునక్క నా దగ్గర ఏం లేదని చెప్పి అనగానే ఇదంతా నాకు తెలిసే నా దగ్గర లేకుండా ఉంచి ఒక చోట దాచేయాలి అని రోజా అంటూ ఉంటుంది. ఇంకా అదే పని ఎత్తుతూ ఉంటారు. సార్ సీసీ ఫుటేజ్ డిపార్ట్మెంట్ అయినా అని ప్రేమంగానే అవును నేనని చెప్పి అంటూ ఉంటారు. సార్ ఎంగేజ్మెంట్ షూట్ అవడానికి ముందు అయ్యాక ఫుటేజ్ ఒక చెక్ చేయాలి అని ప్రేమంగా సరే అని చెప్పి అంటూ అతను ఇంకా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు. ఇంకా రోజమ్మ సంతోషంగా ఉంటుంది. ఇంకా 8 నిమిషాలు మాత్రమే ఉంది అని చెప్పి అనుకుంటూ ఇంకా సునీల్ మనిషి అదే కానీ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఇంకా సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తారు. ఇంకా అలాగే ప్రేమ్ హర్ష చూస్తూ ఉంటారు. అంతా గమనిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇదేంట్రా ఎవరు బయటకు వెళ్ళట్లేదు కదా అని హర్షంగానే అంటే నెక్లెస్ షాప్లో ఉంది ఎక్కడో కనిపెట్టాలి అని ప్రేమ్ అంటూ వెళ్దాం పదన్నాను అని చెప్పి ప్రేమ్ హర్షంగా బయటకు వస్తూ ఉంటారు. రోజా మాత్రం పది నవ్వుకుంటుంది. చామంతికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ్ చూసి ఏమైనా దొరికిందా ప్రేమ్ అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. లేదు అని చెప్పేసి వెతకండి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటారు. ఇంకా అదే పనిగా రోజు సంతోషంగా ఉంటుంది. అయ్యో అని చెప్పి చామంతి అనుకుంటూ అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇంకా అంతర్ బ్యాగులు చెక్ చేస్తూ ఉంటారు. చామంతి ఏదో రోజును గమనిస్తుంది. అంటే ఏదో జరిగింది అని చామంతి డౌట్ వస్తుంది. ఇంకా రోజు ప్రశాంతంగా ఉన్న చూసి అదే పని అర్థమవుతుంది. బాబు అని చెప్పి చామంతి ప్రేమ సైకిల్ చేస్తుంది. ఇంకా ప్రేమ చూసి ఇంకా పక్కకు రమ్మని చెప్పి చామంతి సరే అని చెప్పి ప్రేమ చామంతి పక్క వెళ్తూ ఉంటారు. ఏంటి చామంతి ఏమైంది ఎవరైనా అనుమానమా అని చెప్పి ప్రేమంగా అవును నాకు రోజమ్మ మీద డౌట్ అని చెప్పి చామంతిని అడిగిన ఒప్పుకోదు కదా చామ్ అని ప్రేమంగానే అడగకుండానే బయటపడాలి చేయాలి బాబు అని చామంతి ఎలా అని ప్రేమ్ అంటూ ఉంటాడు. చెప్తామని చెప్పి చామంతి ప్లాన్ చెప్తాడు. సరే అని చెప్పేసి ఇంకా ప్రేమ్ వింటూ ఉంటాడు. చామంతి మొత్తం ప్లాన్ చెప్పి సరే అని చెప్పేసి ఇంకా ప్రేమ్ అంటూ పక్కకి వెళ్తూ ఉంటాడు. చామంతిని ఏం తిన్నట్టు వచ్చి కాము అని చూసింది. సార్ దొరికిసిందండి అని చెప్పి చామంతి ఒక్కసారిగా రమాదేవి రోజా నిషా షాక్ అవుతూ ఉంటారు. దొరికిందా అని చెప్పి ప్రమోద్ సునీల్ సంతోషపడుతుంటారు. ఎక్కడుంది అని చెప్పి ఇంకా సునీల్ మనిషి అంటూ ఉంటారు. అంటే బాక్స్ పక్కన పడిపోయింది నేనే సడన్గా చూడలేదు అని చెప్పి చామంతి అంటుంది. అవునా అంటే అతను అనగానే ఏంట్రామా ఇప్పుడేమంటావు నువ్వు అని హర్ష అనగానే జరిగిన పొరపాటును కూడా దొంగతనం ముద్ద పడేస్తుంటారు కదా మీరు ఇంకా మిమ్మల్ని అండా కూడా మాటలు రావట్లేదు వచ్చి అని చెప్పి హర్ష తిడుతూ ఉంటాడు. ఇంకా రమాదేవి రోజా ఏం మాట్లాడిపోతుంటారు. దొరికింది అయ్యారు అయినా నేను రెడీ అయ్యి నెక్లెస్ వేసుకు వచ్చేస్తాను అని చెప్పేసి చామంతి అయినా అదేంటి రోజా నువ్వు తీసాను కదా అదేమో దొరికిందంటుంది అదేంటి కాంఫరెన్స్ చెప్తుంది ఏంటి అసలు మీ మాయ నన్ను పెడుతున్నారు అని చెప్పి రామదాన్ కానీ లేకపోతే నేనే తీసి దాచానని చెప్పి రోజంగా మరి ఇదేంటిలాగా అంటుంది అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఏ నెక్లెస్ తీసుకొచ్చావు ఏంటో అసలు అక్కడ ఉందో లేదు చూడు అని చెప్పేసి రామాదేవి అనగానే ఇంకా రోజా చామంతి చూస్తూ ఇంకా పక్క వెళ్తాడు. నేను రెడీ వస్తాను అని చెప్పేసి చామంతి ఇంటమ్మా చెప్తున్నావు వెళ్ళి రెడీ అవ్వు మన షూట్ టైం అయిపోతుంది అని చెప్పి సునీల్ అంటూ ఉంటారు. సరే చెప్పి చామంతి రాకపోతుంది ఆగండి అని చెప్పి కొంచెం ఆగుతూ ఉంటారు. అక్కడేమో రోజా కంగారు వెళ్తూడదు. వెనకాల ప్రేమ్ ఫాలో అవుతూ ఉంటాడు. చామంతి భయపడుతుంది ఇదేంటి నెక్లెస్ ఏం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా సునీల్ మనిషి వస్తూ ఉంటాడు. అలాగే నెక్లెస్ వచ్చి ఒకసారి నెక్లెస్ చూపించండి అని చెప్పి అతని మాటలకి చామంతి షాక్ అయిపోతుంది. భయపడుతూ అలాగే చూస్తుంది. రోజా వెనకాల ఇంకా ప్రేమ్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి లేదని చెప్తే మళ్ళీ డౌట్ వస్తుంది. రోజా ఎక్కడ పెట్టిన నెక్లెస్ తను తీయదు కదా ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చామంతి కంగారు పడుతుంది. అనుకుంటే రోజా వెళ్ళి చూస్తుంది. ఇదేం నెక్లెస్ ఇక్కడే ఉంది కదా మా అది రా చెప్పింది అని చెప్పి రోజా అనుకుంటూ నెక్లెస్ చూస్తాడు. ఇలాగ ఇవ్వండి అని చెప్పేసి ఇంకా నెక్లెస్ ఇచ్చిన చూస్తూ ఉంటాడు. ఒక షాక్ అవుతూ ఉంటాడు. నెక్లెస్ గురించి ఆడుతూ ఉంటారు. ఇంకా చామంతి షాక్ అవుతుంది. ఇంకా భయంతో చూస్తాడు. అనుకున్నది ఇంకా ప్రేమ ఇంకా రోజా దగ్గర వెళ్తూ ఉంటాడు. ఇంకా చూసి నెక్లెస్ దొరికింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా రోజు షాక్ అయిపోతూ ఉంటుంది. నెక్లెస్ చూస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ నెక్లెస్ చేతిలో లాక్కొని ఇంకా ప్రేమ్ వెళ్తూ ఉంటాడు. ప్రేమ్ ఆగు ఆగు అని చెప్పేసి ఇంకా రోజా అనుకుని ఇప్పుడు దొంగతనం చేయని చెప్పాడు ఇదంతా ట్రాపా అని చెప్పేసి రోజా అనుకుంటూ భయపడుతూ ప్రేమ్ అక్కడ వెళ్తాడు. ప్రేమ్ ఆగు ఆగు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ప్రేమ్ వినిపించకుండా ఇంకా వచ్చేస్తూ ఉంటాడు. ఇంక వెనకాల రోజు వస్తాడు. ఏంటి నెక్లెస్ లేకుండా అబద్ధం చెప్పారా అని చెప్పి నెక్లెస్ ఇస్తా అరుస్తూ ఉంటాడు. ఇంకా చామంతి భయపడుతూ అలా చూస్తాడు. ఇంకా చంద్రకి అర్థం కాదు కంగపడుతుంది. ఎక్కడుందో కనిపెట్ట కోసం అలా చెప్పాము అని చెప్పి ప్రేమ్ అనగానే ఇంకా చామంతి నెక్లెస్ చూసి సంతోషపడుతుంది. ఇంకా రోజు భయపడిపోతూ ఉంటుంది. పోదని చెప్తే వాళ్ళు దాచింది ఎక్కడ చాలా మంది చూస్తారు కదా అందుకే వాళ్ళు దొరికేసరిలే వారు అని చెప్పేసి ప్రేమ్ అంటే నెక్లెస్ దొరికింది తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఎవరు తీశారు ప్రేమ్ ఆ దొంగ అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. ఎక్కడ దొరికింది చెప్పు అని చెప్పేసి ఇంకా హర్షంగా వదిన దగ్గర నాన్న అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటారు. ఇంకా రోజా రమాదేవి నిషా షాక్ అవుతూ ఉంటారు. రోజమ్మ ఏం తీసి ఉండదు అని చెప్పి చామంతి కవర్ చేస్తూ ఉంటుంది. మాకులాగా రోజమ్మ కూడా వెతుకుతూ ఉండుంటారు. దొంగతనం దాచిన చోట వెళ్ళుంటారు. వెతికారు బయటపడింది అంతే అని చెప్పి చామంతి కవర్ చేస్తుంది. అవును ఎగ్జాక్ట్గా చామంతి అని చెప్పి దొరికింది
పెద్ద అనుకునేసరికి ప్రేమ వచ్చి తీసుకున్నాడు అని చెప్పి రోజా కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగో దొరికింది కదండి తీసుకోండి అని చెప్పేసి చావంతంగానే ఇదిగో మీరు వేసుకోవాలి కదా మీరే వేసుకోండి అని చెప్పి చావంతంగానే ఇంకా చూడండి ఆ రెస్పాన్సిబిలిటీ మాకొద్దు మీది ఉంచుకోండి మళ్ళీ మాకెందుకని చెప్పి ప్రేమగా సరే అని చెప్పేసి జ్యువెలరీ తెచ్చిన అతను బాక్స్లో పెట్టామని చెప్పి అంటూ ఉంటారు. సరే అని చెప్పి అతను పక్కకి వెళ్ళిపోతుంటారు. చామంతి ఇంకా బాక్స్ ఓపెన్ చేయగా నెక్లెస్ పెడుతూ ఉంటాడు. ఓకే రెడీ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా రోజా వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ్ చామంతి అలా చూస్తూ ఉంటారు. ఎందుకలా కాపాడే ఆవిడ్ని అని ప్రేమ్ అనగానే పోయేది మన ఇంటి పరువే కదా బాబు అని చెప్పి చామంతి అనగానే అసలు ఆ విషయం ఆవిడకు ఉండాలి కదా ఆవిడకి అసలు లేనే లేదు అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటాడు. మనం అలా ఉండలేం కదా అని చెప్పేసి చామంతి అనగానే సరే నువ్వు రెడీ అవ్వు తొందరగా వచ్చేసి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా చామంతి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది. అనుకున్న విధంగా డైరెక్టర్ అక్కడ అన్ని పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తూ ఉంటారు. డెకరేషన్ అంతా పూర్తి అయిపోతుంది. అలాగే తాలిబొట్టు అన్ని రెడీ చేస్తుంటారు. ఇంకా షూట్ కావాల్సిన అంతా రెడీ చేస్తూ ఉంటారు. ఇంకా దగ్గర అన్ని చూసుకుంటూ ఉంటారు. అరే భరత్ ఇదిగో తొందరగా కానివ్వండి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. వాళ్ళు ఇంకా రాలేదు కదా సార్ రానివ్వండి అని చెప్పి భరత్ ఇంకా అనగానే నీ సంగతి తెలియదేంటి వచ్చాక ఏదో చెప్తూ ఉంటావు అరే నువ్వు ఆర్టిస్ట్ పిలువు అని చెప్పేసి డైరెక్టర్ ఇంకా వేరే మనిషికి పురమాయిస్తూ ఉంటారు. సరే సరే అని చెప్పి అతను వెళ్తూ ఉంటాడు. భరత్ రెడీ రెడీ అని చెప్పేసి డైరెక్టర్ అంటూ ఉంటారు. అరే రైట్ తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా షూట్ కావాల్సి చేస్తుంటారు. వాళ్ళు వస్తారని చెప్పేసి ఇంకా చెప్పగానే చామంతి ప్రేమ్ వచ్చి మీరు అలా కూర్చోండి అని చెప్పి డైరెక్టర్ ఇంకా చెప్తూ ఉంటారు. ఇంకా చామంతి ప్రేమ్ అలా చెప్పినట్టు చేస్తూ ఉంటారు. ఇంకిద్దరు ఒకరిని చూసుకుంటూ మెల్లిగా కళ్యాణకి వస్తూ ఉంటారు. ఇద్దరు వచ్చి పేట మీద కూర్చొని పంచలేరు కానీ ప్రేమ్ చామంతి అలా చేస్తుంటారు. నిషా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంది. ఈ దర్జీలో లైట్ పడితే షూటింగ్ అయిపోతుందేమో అని నిచ్చా మాటలు ఇదిగో అలా చేసావనుకో కెమెరాలు ఉన్నాయి దొరికిపోతా అని చెప్పి రోజా అనగా అని చెప్పి నిషా అప్సెట్ అవుతుంది. చామంతి ఇంకో యాక్షన్లో ఇదిగో పంతులు గారు మంటలు చదువుతుంటారు మీరు ఆ టైంలో అక్కడ అక్షింతలు వేయండి అని చెప్పి డైరెక్టర్ చెప్తుంటారు. సరే సరే అని చెప్పి చామంతి ప్రేమ్ అంటూ ఉంటారు. ఇంకా అలాగే టేక్ చేయమని అంటూ ఉంటారు. ఇంకా అనుకున్న పంతులు చెప్పినట్టే ప్రేమ్ చామంతి చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే షూట్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చామంతి ఒకరికొకరు చూసుకోవడం నిషా భరించలేకపోతుంది. చాలా కోపం చూస్తుంది. రోజా రమ దగ్గర చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఏంటత్త ఈ కర్మ అసలు అది పూజ చేస్తుంటే మనం చూస్తున్నాము అసలు మనం ఆపలేమా మనం ఏం చేయలేమా అని రోజా అనగానే ప్లాన్ ఏ కంపెనీ కదా ప్లాన్ బి అప్లై చేశానులే అది ఇప్పుడు వేసే కుంకుమలో గ్లాస్ పౌడర్ కలిపేశానులే అని చెప్పి రామాదేవి మాటలకి ఇంకా రోజా నిషా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అలా కుంకుమ గమనిస్తూ ఉంటారు. ఇంకా వావ్ ఆంటీ అది పట్టుకుందనుకో రక్తం కారుతుందిగా అని చెప్పి నిషా నవ్వుకుంటూ ఉంటుంది. పూజ చేయలేదు షూటింగ్ అయిపోతుంది అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అనుకున్న విధంగా ఇంకా చామంతి ఇప్పుడు కుంకుమ అని చెప్పి డైరెక్ట్ చెప్తూ ఉంటారు. సరే అని చెప్పి చామంతి ఇప్పుడు అలా చేసి సిద్ధం అవుతూ ఉంటారు. ఎప్పుడు కుంకుమ వేస్తుందా అని చెప్పేసి రోజా రమాదేవి నిషా అలాగే చూస్తూ ఉంటారు. అమ్మ కుంకుమ అని చెప్పి పంతులు అంటూ ఇస్తూ ఉంటారు. అలాగే అమ్మ మీరు కుంకుమ వేయండి ఆయన పసుపు వేస్తారు అని చెప్పి పంతులు అంటూ ఉంటారు. సరే అని చెప్పి చామంతి ప్రేమ్ అలాగే చెప్పినట్టు చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా పట్టుకోగానే చామంతి గట్టిగా వస్తుంది. ఇంకా నొప్పి తట్టుకోలేకపోతుంది. కానీ ఎవరికి ఏం అర్థం కాదు ఏంటి ఏమైంది ఆ రక్తం ఏంటి అని చెప్పి ప్రేమ్ చూస్తూ అడుగుతూ ఉంటారు. ఇంకా చంద్రిక హర్షానికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ కుంకుమలో ఏదో ఉంది బాబు అని చెప్పి ఇంకా చామంతి అనగానే చామంతి ఇదిగో ఫస్ట్ ఎయిడ్ చేద్దాము అని చెప్పేసి డైరెక్టర్ అంటూ ఉంటారు. ఏంటి తను ఇంకా చేయలేదులే అని చెప్పి రోజా ఆపుతూ అంటుంది. అసలు కుంకుమలో ఏదో కాస్త గుర్తుకుని చెప్పేసి ఏదో చేసేస్తుంది మీ బ్రాండ్ అంబాసిడర్ అని నిషా అంటూ ఉంటుంది. ఆ మాట అయిన రోజా రమది నవ్వుకుంటూ ఉంటారు. అమ్మ ఇది నిజం పిల్లతో ఆపేస్తారా ఏంటి అని చెప్పేసి పట్లగానే అయిపోయిందిగా అని నిషా అనగానే డైరెక్టర్ గారు నేను రెడీ అని చెప్పి చామంతి ఆడది. ఒక్కసారిగా మళ్ళీ రోజా రమాదేవి అలాగే నిషా షాక్ అవుతూ ఉంటారు. చామ్ వాళ్ళ మాట పట్టించుకోకు అని చెప్పి ప్రేమగా లేదు బాబు నా వల్ల ఏ తంతు ఆకూడదు అని చామంతంగానే మరి మామూలుగా అన్నానమ్మా అని చెప్పేసి పంతగానే మీ గురించి ఏం కాదండి అని చెప్పి చామంతిని పెళ్ళిపెట్టిన కూర్చోడు. ఇంకా ప్రేమ గురించి ఏం మాట అలాగే చూస్తూ ఉంటారు. చామంతి షేర్ చూసుకోడు ఏం పర్లేదు అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఇది నీ పూజ నేను చేస్తున్నాను కాపాడని చెప్పి అమ్మవారి మీద చామంతి భారం వేస్తుంది. అలాగే అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఇది మీదే అని చెప్పి ఇవ్వడం అలాగే అమ్మ వచ్చిన కుంకుమ తన దగ్గర కొంగు కట్టుకోవడం అంత చామంతి గుర్తించుకుంటుంది. ఏంటంటే ఇది ఏం చేస్తుంది అని చెప్పేసి అసలు ఇదిగో కుంకుమ వేయగానే అది లేచి పరిగెడుతుంది అనుకున్నాము కానీ ఏం లేదుగా అని నిషా అనగానే చామంతి రెడీ అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. నేను రెడీ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. తన దగ్గర కుంకుమ తీసుకొని ఇంకా వేగా సిద్ధమవుతుంది. ఇంకా యాక్ట్ చేయండి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇంకా చామంతి అలా కుంకుమ వేస్తూ ఉంటుంది. ప్రేమ ఏమో ఇంకా పసుపు వేస్తూ ఉంటాడు. ఇంకా దేవుడు భారం వేసి ఇంకా అన్ని చేస్తూ ఉంటుంది. ఇంకా అమ్మవారు కూడా తను అలా కటాక్షిస్తున్నట్టు చూస్తూ ఉంటారు.
ఇంకా రమాదేవి రోజా నిషా ఇంకా ఏం అర్థం కాదు, ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చామంతి ఒకరు చూసుకుంటారు, ఇదేంటని చేసేస్తుంది నిషా అనగానే, ఇదిగో లేచి వచ్చేస్తుంది అన్నావు కదా అని చెప్పి రోజానే నాకేం చేసి ఇలా తట్టుకుంటుందని చెప్పేసి నిషా అనగానే మొత్తం పాడు చేసి పెట్టావు కదా, చా షూట్ ఇంకా స్టార్ట్, మనం ఇంకేం చేయలేము అవుతుంది అని చెప్పి రమాదేవి అఫెక్ట్ అవుతుంది. ఇంకా చామంతి అలాగే ప్రేమ ఒకరిని చూసుకుంటూ ఉంటారు, ఇంకా దేవుడు భారం చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళతో గడిపిన ప్రతి క్షణం ఒకరికొకరు చూసుకొని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ప్రేమ కూడా అలాగే చామంతిని చూస్తూ ఉంటారు. చామంతి కూడా అలా కలం నీళ్ళు పెట్టుకుంటూ ఆనంద బాష్పాలతో ఇంకా పూజ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు గడిపిన ప్రతి క్షణం ఒకరొకరు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అలా కట్ అని చెప్పి చామంతి చాలా బాగా చేసావు, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా చేసావు అని చెప్పి డైరెక్ట్ పొగుడుతూ ఉంటారు. ఇంకా చామంతి అలా చూస్తారు. సరే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, బ్రేక్ తీసుకోండి అని చెప్పి డైరెక్ట్ అయినా సరే అని చెప్పి ప్రేమ్ చామంతి అంటూ ఉంటారు. ఇంకా రోజా రమాదేవి అలాగే నిషా ఇంకా చిరాకు పడుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్ చామంతి ఇంకా వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్ వెళ్ళి చామంతికి ఇంకా మందు రాస్తూ ఉంటాడు. వదిలే బాబు పర్లేదని చామంతి, అదేంటి వదిలేసేది, ఫస్ట్ ఎయిడ్ అయినా చేసుకోమని చెప్తున్నాను కదా, ఏం నీ మొడతాను, అదేదో వాయిదని చెప్పి కూర్చున్నావు, ఏదైనా అవుతే అని ప్రేమగానే నాకేం కాలేదుగా అని చెప్పేసి చామంతి, అది కాదు చామ్, ఇదే నిజం పెళ్ళ, ఇంత సిన్సియర్గా ఏమీ ఉండక్కర్లేదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. చేసే పని ఏదైనా మనసుకు చేయాలి, లేకపోతే ఆ పనికి అసలు అందమే ఉండదు అని చామంతి అంటూ, నాకెందుకో షూటింగ్ మాత్రమే నాకు అనిపించట్లేదు, అందుకే పంతుగా చెప్పింది అంతా పూర్తి చేయాలనిపించింది అని చామంతి అనగా, ఏమంటావు చామ్, ఇదేంటి నీ షూటింగ్లో అనిపించట్లేదా అని ప్రేమ అనగానే లేదని చెప్పి చామంతి అంటది. మరి నీకు ఏమనిపిస్తుంది అని చెప్పి ప్రేమ అనగానే, అంటే అది అని చెప్పి ప్రేమ్ బాబు, అంటే అది అది అని చెప్పి చామంతి అనబోతుంది. ఇంకా నిషా చాలా కోపం వచ్చి అరుస్తుంది, ఏంటి వచ్చి ఎందుకు అరుస్తున్నావు నువ్వు అని ప్రేమ అనగానే, ఏం నువ్వు చేసిన దానికి ఏం చేస్తున్నావు అని నిషా అనగానే, చామంతి చేతికి గాయమైంది అందుకే ఆయింట్మెంట్ రాస్తున్నాను ప్రేమ అనగానే, అదే ఈ పని మనిషికి ఆయింట్మెంట్ రాయడానికి నువ్వు తప్ప ఇక్కడ ఎవరు లేరని చెప్పి నిషా అనగానే, నిషా ఈ ఎక్స్ట్రాలో వద్దంటున్నా, చామంతి మనిషే అది గుర్తుపెట్టుకో అని, ఇగో ముందు నువ్వు మనిషిని మనిషిలా చూడడం నేర్చుకో, ఊర్లో విషయం తావు చూస్తుందని మంచిగా ఎత్తగా ముందు మనిషిలా ప్రవర్తించు చి అని చెప్పి ఇంకా ప్రేమ అసహించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నిషా చాలా కోపం వస్తుంది, ఏంటి తిట్టించా అని చెప్పి సంతోషంగా ఉందా అని చెప్పి అనగానే, ఏం నిషమ్మా నేనేం మిమ్మల్ని తిట్టించాను, ఏం చెప్పండి మీరు తిట్టిలా చేసుకున్నారు అని చామంతి అనగానే, నువ్వు ఆయింట్మెంట్ రాపించుకోవడం వల్లే కదా నిషా అనగానే, నేను రాయమని చెప్పలేదని చెప్పి చామంతి అంటది, నాటకాలు ఆడకు అని చెప్పి నిషా అనగానే, ఫస్ట్ నువ్వు వెళ్ళు, తను రెడీ అవ్వాలి, ఇగో నీ పని పాట లేదు, తనకు పని ఉంది పో అని చెప్పి ప్రేమ్ నిషా అరుస్తూ ఉంటాడు. ఇంకా నిషా చాలా కోపంగా ఇంకా చామంతి చూస్తూ వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా చామంతి ఇంకా ఏం మాట్లాడిపోతుంది, ఇదిగో నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటారా అని చెప్పి ప్రేమగా సరే అని చెప్పి చామంతి అంటూ తలూపి ఇంకా లోపలికి వెళ్తాడు. ఆంటీ అని నిషా అనగానే, ఏంటని చెప్పి రమాదేవి అంటుంది, మీ అబ్బాయిని నేను మాట్లాడాలి తెలుసా అని చెప్పి నిషా అనగానే, ఏం చేశానని చెప్పి రమాదేవి అడుగుతుంది. ఆ చామంతి చేతికి మీ అబ్బాయి ఆయింట్మెంట్ రాస్తున్నాడు అని నువ్వు చేసిన కరెక్ట్ అని అడిగితే నన్ను చెడామడ తిట్టాడు, చామంతి మనిషి అంట, నేను మనిషిని కాదని తెగ తిట్టాడు, నేను తిడుతుంటే తెగ సంతోషపడిపోతుంది, అందుకే అసలు వారిద్దరిని కలవకూడదని చెప్పి నేను చెప్పాను, మీరు విన్నారా అని నిషా అనగానే, ఇదేదో మాకు ఇష్టం చేస్తున్నట్టు నువ్వు అలా మాట్లాడతావేంటి, చెడగొడ్డాక మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా ఆ రమాదంగా, అసలు ఆయన కుంకుమలో గ్లాస్ పౌడర్ వేసి మీరు ఆపాలనుకున్నారు, దాన్ని గుచ్చుకున్న దానికి పెయిన్ ఆయింట్మెంట్ రాస్తున్నాడు, అసలు చెడగొడ్డా చేయట్లా, వీళ్ళిద్దరిని మరింత దగ్గర చేస్తున్నట్టు ఉంది అని రోజా అనగానే, ఏం మాట్లాడుతున్నావు రోజా అని రమాదేవి అనగానే, అది కాదు అత్తయ్య, ఏదో చేసి ఈ షూటింగ్ క్యాన్సిల్ అయ్యేలా చెయ్యండి అని చెప్పేసి నాకు చిరాకు వచ్చేస్తుంది, అసలు నాకు అర్థం కావట్లా, ఇదిగో ప్లాన్ A-B ఫెయిల్ అయింది, ప్లాన్ C కూడా వేస్తే బాగును అని చెప్పి రోజా అనగానే, ప్లాన్ C కూడా రెడీయే అని ఇంకా రమాదేవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఫోన్ వస్తుంది, ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. పదండి అని చెప్పి రమాదేవి కానీ వెనకాల రోజా నిషా వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు, స్టేజ్ అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకా అనుకున్న విధంగా రమాదేవి వెళ్ళి ఇంకా బాక్స్ తీసుకుంటుంది. ఇంకా బాక్స్ చూస్తుంది. ఏంటి అత్తయ్య అని చెప్పి రోజా అనుకోగానే, ఈ పెళ్లి తంతు జరగదు అని చెప్పి రమాదేవి అంటుంది. అదేంటి జరగదని చెప్పేసి ఏంటి పెళ్లి గిఫ్ట్ తెప్పించారు ఏంటి అత్తయ్య అని రోజా అనగానే, గిఫ్ట్ కాదు అని రమాదేవి అనగానే, కాంపిటీషన్ బాంబాయి ఏంటి అందరూ పోతాం అని నిషా అనగానే, నాకు తెలియదా ఏంటి అని రమాదేవి అనగానే, మరి దేనికి పిలిచారు ఆంటీ అని నిషా అనగానే, తేనెటీగది, ఇగో అక్కడ పెళ్లి మండపం దగ్గర ఇగో ఒక్కడు కూడా ఉంటారు కదా, నేను ఇగో వదిలేనుకో అందరు మొహాలు కొట్టుబడి వస్తాయి, అప్పుడు మొహాలు వాచిన మొహాలతో వాళ్ళ వెడ్డింగ్ షూట్ ఏం జరుగుతుందిలే అని రమాదేవి క్యాన్సిల్ అని రోజా మీరు సూపర్ ఆంటీ అని చెప్పి నిషా అనగానే, పదండి వెళ్దాం అని చెప్పేసి రమాదేవి రోజా నిషా వెళ్తూ ఉంటారు.
ఇంకా ప్లాన్ అమలు చేస్తూ ఉంటారు. ఇదిగో చూడు, అమ్మాయిని పెట్టిన అడుగులతో ఇగో ఉంచి ఆతృతతో నువ్వు తను చూడాలి అని చెప్పి డైరెక్టర్ చెప్తూ ఉంటారు. చామంతి మీరు సిగ్గుపడుతుండాలి, ఇదిగో మీరిద్దరు ఒకరు చూసుకుంటూ జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి సరేనా చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పి ప్రేమ్ చామంతి అంటూ ఉంటారు. చూడకూడదుగా అని చెప్పి పంతులు కానీ ఇది యాడే కదండి అని ప్రేమ్ అనగానే ఇది షూటింగ్ పెళ్ళో నిజాన్ని పెళ్ళో నాకు అర్థం కావట్లేదు, ఏదవుతాయండి. ఇదిగో 11 అవుతుంది, ఇదిగో 11:10కి మంచి ముహూర్తం వచ్చేసిన డైరెక్టర్ గారు అని పంతులు అంటూ ఉంటారు. ఇంకా అదే పనిగా చామంతి ప్రేమ్ చూస్తూ ఉంటారు. ఇదిగో దేశవ్యాప్తంగా లక్షల్లో పెళ్లి జంటలు అవుతున్నాయి కదా అని పంతులు అనగానే మాకు తెలియదని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. తెలియపోయినా సరే ఈ రోజు మంచిగా పెళ్లి పెట్టినారు కదా, ఇంకా 10 నిమిషాలు అవుతే బాగుంటుంది కదండి అని పంతులు అబ్బాబా ఇంకా ఇదే అడిగి నిజానికి పెళ్లి కాదు, మాకు టైమే లేదు, ఇంకొక గంటలో మొత్తం ఫినిష్ చేయాలి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటాడు. తీసుకొచ్చి అడ్డుదారి పెట్టండి ఫాస్ట్ అని చెప్పి డైరెక్టర్ అరుస్తూ ఉంటారు. సరే అని చెప్పి అలాగే అడ్డుదారి పెడుతూ ఉంటారు. ఒక 10 నిమిషాలు ఆరైపోతుంటారు, టాక్ అంటారు, ఏంటో అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా చామంతి అలాగే ఒకరు చూసుకుంటారు. ఇంకా చామంతి టైం చూస్తే అప్పుడు 11:02 అయింది అని అనుకుంటూ ఉంటారు. రోజా పక్కా ప్లాన్ వేసుకొని రమాదేవితో కలిసి వస్తూ ఉంటుంది. సరే ఓకే ఇగో యాక్షన్ చేయండి అని చెప్పి డైరెక్టర్ అనగానే అనుకుంటే యాక్షన్ చెప్తూ ఉంటారు, ఇంకా చేస్తూ ఉంటారు. ఇంకా రోజా అలాగే నవ్వుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ అలాగే చామంతి చూస్తూ ఉంటారు. కానీ చామంతి మాత్రం 10 టైం చూసుకుంటుంది. ఇంకో 10 నిమిషాల్లో మంచి మూతుంది డైరెక్ట్గా చెప్పి పంతులు మనకి గుర్తించుకొని ఇబ్బంది పడుతుంది. ఇంకా పంతులు అదే పని మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంకా అనుకున్న విధంగా జీలకర్ర బెల్లం పెట్టండి అని చెప్పేసి పంతులు ఇస్తూ ఉంటారు. ఇంకా చామంతి ఇంకా అలాగే 10 టైం చూసుకుంటుంది. ఇంకా ప్రేమ్ అలాగే తెరదించి చామంతి చూస్తూ ఉంటాడు. చామంతి సిగ్గుపడుతున్నట్టు చేస్తూ ఉంటుంది. ఇంకా డైరెక్టర్ ఇంకా అంతా గమనిస్తూ ఉంటారు. ఇంకా చామంతి సిగ్గుపడుతూ ప్రేమ్ అలా చూస్తుంది. ప్రేమ్ కూడా అలాగే చామంతిని చూస్తూ ఉంటారు. అదంతా ఇంకా నిషా చూసి తట్టుకోలేకపోతుంది, చాలా కోపం చూస్తుంది. కానీ ఏదో ఇంకొక 8 నిమిషాలు అవుతే బాగుండు అని చెప్పి చామంతి అనుకోండి. ఇంకా అప్పుడు ఇంకా రోజా మెల్లి తను తెచ్చిన బాక్స్ అలాగే ఓపెన్ చేసే సిద్ధమవుతుంది. ఇంకా ప్రేమ్ 10 తరదించి చామంతిని చూస్తూ ఉంటాడు. చామంతి సిగ్గుపడుతుంది, ఇది ఓపెన్ చేద్దామా అని చెప్పేసి ఇంకా రమాదేవి అంటాడు. సరే అని చెప్పి ఇంకా అందరూ చూస్తూ ఉంటారు. అనుకున్న విధంగా తేంటకి వదిలేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా నిషా రోజా చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా చామంతి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా అనుకున్న విధంగా ఇంకా ప్లాన్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ 10 తెరదించి ఇంకా చామంతి చూస్తూ ఉంటారు. ఇంకా చామంతి ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా డాడీ చెప్పాడు ఇంకా ప్రేమ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ షూట్ ఆగిపోవాలి అని చెప్పేసి రమాదేవి ప్లాన్ సక్సెస్ అయినట్టు ఇంకా అలాగే తేంటకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే పని కొడుతూ ఉంటుంది. ఇంకా అందరూ అదే పని పారిపోతూ ఉంటారు. రమాదేవి చాలా సంతోషంగా చూసి నవ్వుకుంటుంది. ప్రేమ్ చామంతి మాత్రం ఇంకా అక్కడే వేసిన తెరతోనే ఆ క్లాత్తో ఇంకా ఇద్దరు అక్కడే కప్పుకొని అలాగే దాక్కుంటూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చామంతి ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా రమాదేవి రోజా అలాగే నిషా నవ్వుకుంటూ ఉంటారు. హర్ష కూడా అక్కడ క్లాత్ వేసుకొని అలాగే కూర్చుని పోతారు. ఇంకా టేంటర్ అలాగే వస్తూ ఉంటారు. ఇదే టేంటర్ గోల ఏంటారా అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. అలాగే పొగైనా చెప్పి అనగానే అక్కడ వచ్చి వాళ్ళు పొగేస్తూ ఉంటారు. ఇంకా చామంతి అలా చూస్తూ మీకేం కొట్టలేదా అడుగుతూ ఉంటారు. లేదు, కుట్టిన నీ వెచ్చని శ్వాస చల్లగా తాగుతుంది, హాయిగా ఉంటుంది అని చెప్పి ప్రేమ మాట చామంతి సిగ్గుపడుతుంటుంది. ఇంకా ప్రేమ్ చామంతి ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇంకా కళ్ళాడుకుంటూ అలా ఒకరిని చూసుకుంటూ అలాగే నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా చామంతి ప్రేమ చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. వాళ్ళ మొహాలు వాసిపి ఉంటాయి. మన ప్లాన్ సక్సెస్, షూటింగ్ ఇంకా క్యాన్సిల్ అని చెప్పి రమాదేవి నవ్వుకుంటూ ఉంటాడు. అసలు అన్నది వచ్చారా అని చెప్పి డైరెక్టర్ ఒకసారి ముసుగు తీసి చూస్తూ ఉంటాడు. సరే స్టార్ట్ చేద్దాం, చామంతి ప్రేమ్ రెడీ అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా చామంతి ప్రేమ్ ముసుగు తీసేస్తూ ఉంటారు. ఇదిగో చామ్ రెడీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీ ఇద్దరు రెడీ అని చెప్పి డైరెక్టర్ చాలా కానీ రెడీ అని చెప్పేసి ఇంకా ప్రేమ్ చామంతి అంటూ ఉంటారు. రెడీ చేద్దామని చెప్పి అనగానే సరే అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా ఇదిగో డైరెక్టర్ ఏమో రెడీ అని చెప్పి అంటూ ఉంటారు. రెడీ అని చెప్పేసి ప్రేమ్ చామంతి అంటూ ఉంటారు. ఇదిగో సరే చిప్ అయిపోయింది సార్ ఆగండి అని చెప్పి సునీల్ అనగానే కదా మార్చి కొంచెం డైరెక్ట్ కంగారు పడుతుంటారు. నేను పంపించినట్టే ఇగో మొత్తం కుట్టిస్తుంటాయి ఇక వెళ్ళి వాళ్ళ మొహాలు చూద్దాం పదండి అని చెప్పి రమ్మగానే ఇంకా రోజా అలాగే నిషా వెళ్తూ నిమిషం ఆగి అతయ్య మీకు పంపితే ఏంటంటే మళ్ళీ మనైపు వస్తుందని చెప్పి రోజా అని మాటలకి రమాదేవి నిషా రోజా షాక్ అవుతుంటారు. పరిగెడుతూ ఉంటారు, పారిపోవడం సిద్ధమవుతుంది. అమ్మో అమ్మో మన వెనకాల వచ్చేస్తుందని చెప్పి రమాదేవి రోజా ఇంకా నిషా పరిగెడుతూ ఉంటారు. ఇంకా తేంటలు వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. ఇంకెంత పాప చూస్తుంటారు. ఇదేంటి విడ్డోరు ఏ మూతం పెట్టుకుంటే బాగుంది చెప్పి ఆమె మూతం పెట్టినారుగా మీరని చెప్పి అంటారు మాటలకి ఇంకా చామంతి చూసుకుంటారు. ఇంకా అలాగే సంతోషపడుతూ ఉంటారు. సరే రెడీ అని చెప్పి డైరెక్టర్ మీ ఇద్దరు రెడీయా చెప్పినట్టే అన్ని చేయండి, 10 వంట చదవండి, మీ ఇద్దరేమో జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పేసి ఇంకా రెడీ అని
డైరెక్ట్ అంటూ ఉంటారు. ఇంకా అనుకున్న విధంగా ప్రేమ్ చామంతి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఒకళ్ళొకరు అలాగే కలర్ చూసుకుంటూ ఉంటారు. ఇంకా చామంతి టైం చూసుకొని సందేహపడిపోతూ ఉంటుంది. అంటే నేను అనుకున్న మొత్తంలోనే నేను జీలకర్ర పెట్టినా అనమాట అని అనుకుంటుంది. అప్పుడు ఇంకా దేవుడు అనుగ్రహం కూడా ఉండి అలాగే అమ్మవారి కటాక్ష కృప అన్ని ప్రేమ చామంతి ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇంకా చామంతి ప్రేమ అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇంకా చాలా ప్రేమలో ముడిపెట్టి అలాగే ఉంటారు. చామంతి ప్రేమ జీలకర్ర పెట్టినాక అలా కలరకుండా ఒకరికి చూసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు ప్రదేశం గడిపిన ప్రతి క్షణం గుర్తెచ్చుకుంటూ ఉంటారు. చామంతి తన ఊరు నుండి పరిగెట్టుకుని వచ్చినప్పుడు అలాగే ప్రేమ సాయం తీసుకోవడం, అలాగే కాలేజ్లో వెళుతూ రోమియో జూలియట్ వేషాలు వేయడం, అలాగే ఆ తర్వాత అనుకోకుండా చామంతి ప్రమాదం పడడం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అలాగే చామంతి ప్రేమ ప్రపోజ్ చేయడం, అలాగే చామంతి వినడం, ఆ తర్వాత మళ్ళీ బుక్ ఇచ్చి అలాగే తన ప్రపోజల్ చెప్పడం, అంత చామంతి అలాగే ప్రేమ గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా అలా ఒకళ్ళొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే వాళ్ళు ప్రతి క్షణం అలాగే చూసుకుంటారు. చామంతి కళ్ళ నీళ్ళు తెచ్చుకోవడం, ఆనంద బాష్పాలతో నవ్వుకుంటుంది. అలాగే కష్టాలు ఉన్నప్పుడు ప్రేమ తనకి దగ్గరుండి అలా సాయం చేసి అంత గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇద్దరు అలా ఒకళ్ళొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే ప్రేమగా ఉండిపోతారు. ఆ తర్వాత ఇగో చామంతి ప్రేమ మీకు చాలా బాగా చేశారు, ఎక్సలెంట్గా చేశారు అని చెప్పేసి ఇంకా డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇంకా అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా చామంతి ప్రేమ మాత్రం అలాగే చూసుకుంటూ ఉంటారు. ఏంటి నాకు అనిపిస్తుంది అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు. నాకు అనిపిస్తుంది ప్రేమ కూడా నా అలాగే తను కూడా ఇలాగే అనిపిస్తుంది అని చెప్పి చామంతి చూస్తూ ఉంటారు. ఏంటి నాకు చామంతి జరిగిన నిజమైన పెళ్ళిలాగే అనిపిస్తుంది అని ప్రేమ అనుకుంటూ ఉంటారు. మన పెళ్ళిలాగా ఉంది బాబు నాకు కూడా చెప్పి చామంతి అంటుంది. చామంతి ఇంకో నెక్స్ట్ తారకటి సీన్ వెళ్దాం, రెడీ అవ్వండి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పి చామంతి ప్రేమిక రెడీ అవుతూ ఉంటారు. ఇంకిద్దరు ఎవరి రూమ్ వెళ్తూ ఉంటారు. అబ్బా అబ్బా అని చెప్పేసి ఇంకా రోజా, రమాదేవి, నిషా కంగారు పడుతుంటారు. ఇంకా తేనె వాళ్ళని దారి చేస్తుంటారు. ఇంకా ఒళ్ళంతా కుట్టేస్తుంటారు. ఇంకా గోక్కుంటూ ఉంటారు. అత్తయ్య అసలు వాళ్ళు వాస్తాయి అనుకుంటే మనకు వాచేయండి అత్తయ్య అని చెప్పి రోజా అంటాడు. ఏం చేసి మనకు రివర్స్ అవుతుంది, ఇంకా మనం ఏం చేయలేమా ఆంటీ అని నిషా అన్నమాటకి ఇంకేం చెయ్యాలి అని రమాదేవి అంటే చేసేసామా మన ఓడిపోయాం అత్తయ్య అని చెప్పి రోజా ఇంకేం చేయాలి రోజా అసలు నువ్వు చెప్పు. రమాదేవి అనగానే అత్తయ్య ఇప్పటిదాకా జరిగింది ఒకదంతా అవుతే అసలు నెక్స్ట్ జరిగేది ఇంకో వేరే తంతు. రోజా అనగానే ఏంటక్క అని చెప్పి నిషా అడుగుతుంది. అంటే ఇప్పుడు ఇదిగో ఆ మంగళసూత్రం దాచేసామనుకోండి తారకట్ టైంకి అసలు లేకపోతే ఏమవుతుంది అని రోజా ఏముంది పెళ్ళి అయిపోతుంది, చామంతి పెట్టినందుకు మళ్ళీ తగిన సాధ్యం చెప్పి చెప్పచ్చు అని నిషాగానే దీనికోవాలి దీనికి మా గోళ మాది చా అనుకొని రోజా తనతో అనుకోండి అవును నిషా అని రోజా స్టార్ట్ చేసి నువ్వే కదా ఇదిగో అంటే రామ దగ్గర నేనే అని చెప్పి రోజా అంటుంది. ఇంకా ఒళ్ళంతా వాసిపోతుంది. ఇంకా పక్కలతో ఉంటారు. అక్కడేమో ప్రేమ్ ఆలోచన పడుతూ ఉంటారు, చామంతి ఆలోచన పడుతూ ఉంటుంది. ఇంకా రెడీ అవుతూ ఉంటుంది, ప్రేమ్ని గమనిస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ అలాగే చామంతి పదే ఒకళ్ళని గుర్తించుకుంటూ ఉంటారు. నిజంగా మా పెళ్లి జరిగింది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇదిగో ఏ టైంకి అయితే ముహూర్తం పెట్టుకుంటే బాగుంది అనుకున్నా అదే టైంకి ముహూర్తం పెట్టుకున్నారు, మీ జీవనం పెట్టుకున్నారని చెప్పి అందరు మాటలు పదే ప్రేమ్ చామంతి గుర్తించుకుంటూ ఉంటారు. నిజంగా మాకు పెళ్ళి అయిపోయిందని చెప్పేసి అలాగే అనుకుంటూ ఉంటారు. ఒకరు మాకు పెళ్ళి అని చెప్పేసి దైవ నిర్ణయమేమో అని చెప్పి చామంతి చెప్పినా ఒప్పుకోదు కదా అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటారు. ప్రేమ్ బాబు ఏం మాట్లాడారంటే ఆయన అమ్మాయిన కలిగిన భావం కలగట్లేదా ఏంటి అని చెప్పేసి చామంతి అనుకుంటూ ఉంటుంది. అక్కడేమో హర్ష, ప్రమోద్ అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రామాదేవి రోజా నిషాచి గమనిస్తూ ఉంటారు. ఇంకా అలాగే తాలిబొట్టు ఎలాగైనా సరే తీసి అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు.